యోహాను చేతికి యేసయ్య అప్పచెప్పారు కదా మరియమ్మను. యోహాను రక్త సంబంధికుడు కాదు, యోహాను ధనవంతుడు కాదు. ఇన్ఫ్యాక్ట్ ఈ యేసు యొక్క తమ్ముళ్ళ కంటే చెల్లెళ్ళ కంటే కూడా చాలా పేదవాడు ఈ యోహాను. అయితే మరియను అప్పగించవలసిన సందర్భం వచ్చినప్పుడు యేసయ్య ఆమెకి కావలసిన ఫైనాన్షియల్ ఎబిలిటీ గురించి, స్టేటస్ గురించి చూడలేదండి. మా తల్లి చక్కటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉన్న ఒక చోటన ఉండాలి, ఆమెకి తినడానికి తిండి, కట్టుకోవటానికి బట్టలు, లేకపోతే ఖరీదైన జీవితము నా తల్లి జీవించాలి అన్న ఆలోచన యేసుకు లేదు. కానీ చక్కటి ఆత్మీయుల మధ్యన నా తల్లి నివసించాలి, ఇటువంటి ఆత్మీయుడికి నా తల్లికి అప్పచెప్పినట్లయితే చక్కటి సహవాసంలో మరింత విశ్వాసంతో నా తల్లి ఎదుగుతుంది. అట్లనే ఈ యొక్క పెంతెకోస్తు దినమనబడిన రోజున పరిశుద్ధాత్మ పొందుకొని వారి పరిచర్యలో చక్కటి సహకారిగా నా తల్లి ఉంటుంది అన్న ఆలోచన చేత యోహానికి దేవుడు అప్పగించడం జరిగింది. అందుకే ఈ యోహానులో దేవుడు